కదా. పని చేసేటోళ్ళు 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకు మస్తుగా చెప్పొచ్చు డైలాగులు. నేను 18 గంటలు పని చేస్తా, 20 గంటలు పని చేస్తాను, డైలాగులు మస్తుగా చెప్పొచ్చు. ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని పని చేస్తారని నాకు అర్థం కాదు. ప్రొడక్టివ్గా ఏ మనిషి అన్నా 6-7 గంటల కంటే ఎక్కువ పని చేస్తుందా? బుర్ర స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్టు అక్కడ కూర్చుంటాడు కావచ్చు, కానీ గానిగెద్దోలే పని అవుతుందా? కాదు. వాస్తవం అది. ఏ మీటింగ్ కూడా 4 గంటల కంటే ఎక్కువ నడిపిస్తే అందులో కూడా ఏం ఎక్కది. ఏదో టైంపాస్ నడుస్తూ ఉంటుంది ముచ్చట, కానీ 2-3 గంటలు దాటిందంటే ఏముండదు, ఎక్కది. ఈ విషయం మర్చిపోయి 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు ఎంత విచిత్రమైన రూల్ అంటే అది. 8 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దని మీరు పోరాడి తెచ్చుకున్న చట్టం, అది హక్కు. దాన్ని అలా తుంగలో దొక్కుతూ 6 రోజులు ఇంటూ 8 అంటే 48 గంటలు. ఆ 48 గంటలు యజమాని ఎట్లన్నా పని చేయించుకోవచ్చాడు. అంటే ఒకరోజు 12 గంటలు అనొచ్చు, ఒకరోజు 10 గంటలు అనొచ్చు, ఒకరోజు 4 గంటలు అనొచ్చు, మిగతా టైం పని లేదు నువ్వు వెళ్ళిపోనొచ్చు, అవసరమైతే తీసేయవచ్చు అని ఎక్కడ పెడుతున్నారు? ఇదివరకు ఇంకొకటి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఇండస్ట్రీలో వర్క్మెన్ ఇష్యూలో వచ్చినప్పుడు 8 అవర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే ఆఫీస్ అవర్స్ ఉంటాయో జనరల్గా ఆఫీస్ అవర్స్లలో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. నీకు అమెరికాలో పనిచేసినావు కదా, ఆ విషయం నీకు తెలుసా? ఇష్యూ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. జనరల్గా పెద్ద కంపెనీస్లలో మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు 8 అవర్స్ పని చేయమని చెప్తారు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే 1-2 అవర్స్ లేటుగా వస్తారు, లేదా 1-2 అవర్స్ ముందు వెళ్తారు, కానీ వాళ్ళు 48 అవర్స్ కంప్లీట్ చేస్తారు. అది ఉంది, అది ప్రాక్టీస్. ఇక్కడ కాదు, బాంబేలో కూడా ఉంది ప్రాక్టీస్. మేము బాంబేలో పని చేసినప్పుడు కూడా ఇదే ప్రాక్టీస్ చేసినాం. ఎందుకంటే అవసరం ఉంటే 8 o'clock వచ్చేవాళ్ళం, 9:30కి వచ్చేవాళ్ళము, 10కి కూడా వచ్చేవాళ్ళం, అవసరం ఉంటే లేట్ కూడా పెట్టేవాళ్ళం. ఆ విషయం కూడా నీకు తెలియదు. అది అమెరికాలో ఉంది, అది ఇండియాలో ఉంది, ప్రతి దగ్గర ఉంది. 48 అవర్స్ కంప్లీట్ చేయాలి. అది ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ కొత్తగా ఏం లేదు. ఏదో కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చి పెట్టినట్టు, దాని మీద ఏదో పెద్ద గుదిబండని మీద వేసినట్టు. ఏం కేటీఆర్, మినిమం ఆలోచన చేయాలి కదా మాట్లాడేటప్పుడు. అది కూడా తెలియదంటే నీకు ఏమి తెలుసు అసలు? నీకేమి తెలుసు అనేది నాకే పెద్ద డౌట్ వస్తుంది.